హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము బాగున్నాం అండి. ఈరోజు వచ్చండి బెండకాయ కర్రీ, అది ఎలా అనేది చూపిస్తాను. ముందుగా బెండకాయలు అనేవి కూడాను అలా కట్ చేసేసి 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసేసుకున్నాక వాటిలో కావాల్సినవి ఉల్లిపాయ, లవంగాలు, చెక్క, అలాగే జీడిపప్పు, వీటిని అన్నింటినీ కలిపి పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఉల్లిపాయ పేస్ట్ అంతా అలా పట్టేసుకున్నాం. అలాగే నెక్స్ట్ టమాటాలు కూడా అలాగే పేస్ట్ పట్టేసుకున్నామండి. చూసారు కదండి, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర అనేది కూడా వేసేసుకున్నామండి. అలాగే సాయిపప్పు కూడా 1 స్పూన్ వేసేసుకున్నాను. చూసారు కదండి, దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసేసుకున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేస్తూ ఉంటానండి. అలా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా తిప్పుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకున్నాము. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసుకుందాం. అలాగే టమాటా పేస్ట్ అనేది కూడా వేసేసుకుందామండి. చూసారు కదండి, టమాటా పేస్ట్ అనేది వేసేసుకున్న తర్వాత అలాగే కారం అనేది కూడా కొంచెం లైట్గా వేసుకున్నాం. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం. అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకుందాం అండి. చూసారు కదండి, అలాగే 1 కప్పు పెరుగు అనేది కూడా వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ గరం మసాలా అనేది కూడా వేసేసుకుందాం అండి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. మసాలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. బెండకాయ పులుసు రోజు నాన్ వెజ్ చేసి బోర్ కొట్టేసింది. అందుకే వాళ్ళ రెసిపీ మార్చాం. బెండకాయ కర్రీ. చూసారు కదండి, పేస్ట్ అనేది బాగా మొత్తం ఫ్రై అయిపోయింది. అలాగే బెండకాయలు అనేవి కూడా వేసేసుకున్నాం. ఏంటి రోజు బిర్యానీ తినేసరి బోర్ కొట్టేసిందా? ఇవాళ బెండకాయలు పులుసు పెడుతున్నారు. బెండకాయ కర్రీ రోజు నాన్ వెజ్ అంటారు మీరు. మరి అంతే కదా, అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ ఉండిద్ది. కర్రీలోకైనా సరే కొట్టేసింది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదిగో అసలు ఇప్పటికే చూడు ఎంత చక్కగా ఇదిగో ఉందో. ఒక్క 10 నిమిషాలు అలా పెట్టేసి వదిలేసాం అనుకో, ఎక్కడ ప్లేట్లో పట్టుకుని రెడీ అయిపోవడం అంతే. వాటర్ పోసాను కొంచెం, గ్లాస్ వాటర్ పోసుకున్నాను. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా పోసేసుకున్నాను. అయిపోయింది, రెడీ అయిపోయింది. వెళ్ళి ప్లేట్లు ఆన్ వేసుకుని రెడీగా ఉంటే చెప్తా, నేను దాటించుకొని చెప్తా. అలాగే అనబడ్డా. చూసారు కదండి, గ్రేవీ అనేది చాలా థిక్గా అనేది వచ్చింది కదండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. కాలుతుంది స్లోగా. సూపర్ ఉంది కానీ ఎక్సలెంట్, బాగా కుదిరింది. అన్నంలో కానీ చపాతీలో కానీ అదిరిపోద్ది. నాకు సార్ ఇంత బాగా చేస్తున్నాం.
ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్. బాయ్.